అమ్మో నేనా? నా వల్ల కాదు తమ్ముడు, నా వల్ల కాదు తమ్ముడు. సూర్యప్రతాప్ గారు, మీ ఇంటి నుండి ఎవరు నిలబడినా మాకు సంతోషంగా ఉంటుంది సార్. మీ అక్కగారిని నిలబెట్టండి సార్. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. ఇదేంటి వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్తయ్యను ఉండమంటున్నారు? ఎన్నికల్లో నేను పోటీ చేయనంటే ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్కి వెళ్తారనుకుంటే వీళ్ళేంటి అత్తయ్యని నిలబెట్టాలనుకుంటున్నారు? రాజకీయాల్లో అడుగుపెట్టే అర్హత అత్తయ్యకి లేదు. అలా అని నాన్నని ఎదిరించి అత్తయ్యని అడ్డుకునే ధైర్యం నాకు లేదు. ఏం చెయ్యాలి? రాజుకు చెప్తే రాజు ఏదో ఒకటి చేస్తాడు. ఈ విషయం వెంటనే రాజుకు చెప్పాలి. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. అక్క కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. చెప్పండి అమ్మాయి గారు. ఎక్కడున్నావు రాజు? అమ్మగారిని గుడికి తీసుకొచ్చాను అమ్మాయి గారు. కోర్టులో మనం అనుకున్నట్టు ప్లాన్ చేసి మందారంకి న్యాయం జరిగేలా చేశాం కదా అమ్మాయి గారు. అందుకే గుడికి వచ్చాం. దీపక్ మౌనికలకి విడాకులు మంజూరయ్యేంత వరకు మందారాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మందారం సంగతి నాకు వదిలే రాజు, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇంకో ప్రాబ్లమా? ఏంటమ్మాయి గారు? అవును రాజు, ఈ నియోజకవర్గానికి ఈసారి లేడీ రిజర్వేషన్ వచ్చిందంట. నాన్న నన్ను నిలబడమని చెప్పారు. ఇంకేంటమ్మాయి గారు, ఇంకేం ఆలోచించకుండా మీరు పోటీలో నిలబడండి. మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను. నేను నిలబడనని చెప్పేశాను రాజు. అలా ఎలా చెప్పారు అమ్మాయి గారు? నాకు ఈ రాజకీయాలు ఎందుకని అలా చెప్పాను రాజు. కానీ ఇప్పుడు నాన్న అత్తయ్యని నిలబెట్టేలా ఉన్నారు. అత్తయ్య అంత రైట్ పర్సన్ కాదు రాజు. అమ్మ రూపా, మీ నాన్న ఆ విజయాంబికని చాలా ఎక్కువ నమ్ముతున్నారమ్మా. అవునమ్మా. విజయాంబికకి ఒక ఇంటి పెత్తనం ఇస్తేనే ఆ ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది. అలాంటిది ఒక నియోజకవర్గానికి పెత్తనం ఇస్తే ఆ నియోజకవర్గం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా. అది ఆలోచించే రాజుకి ఫోన్ చేశానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయాంబిక ఈ ఎన్నికల్లో నిల్చోకూడదమ్మా. విజయాంబిక నించుందంటే మనల్నెవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎలాగో మీ నాన్న నిన్ను నించోమన్నారు కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి నేను నించుంటానని చెప్పమ్మా.
నేనా అమ్మా? నువ్వేనమ్మా. రాజకీయాల్లో సూర్య వారసురాలిగా ఉంటే నువ్వే ఉండాలి. ఆ అర్హత నీకే ఉంది. విజయాంబిక చేతుల్లో అధికారం ఉంది అంటే మనల్లందర్నీ అంధకారంలోకి నెట్టేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవాలన్నా, విజయాంబిక నుండి ప్రజల్ని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల్లో నువ్వు పోటీ చేయడం చాలా అవసరం. అవునమ్మాయి గారు, మీరు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళండి. పెద్దయ్య గారికి మీ నిర్ణయం చెప్పండి. అమ్మాయి గారు, మీరు పోటీలో నుంచోండి. మీ వెనకుండి నేను నడిపిస్తాను. బంపర్ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తాను. నన్ను నమ్మండి. అమ్మ రూప, ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. మీ నాన్న నిర్ణయం తీసుకునే లోపే నీ నిర్ణయం మీ నాన్నకి చెప్పు. అలాగే అమ్మా, ఇప్పుడే చెప్తాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఈ నియోజకవర్గం నుంచి మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా అక్క విజయాంబిక నిలబడుతుంది. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై! కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై! అత్తయ్య వాళ్ళింట్లో నేను అడుగుపెట్టిన వేళా విశేషం. అత్తయ్య ఎమ్మెల్యే కాబోతుంది. నేను ఇంకాస్త లగ్జరీగా బ్రతకొచ్చు. నాన్న నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంక వెనకడుగు వెయ్యరు. ఛ! ఇంత ఫూలిష్గా ఎందుకు ఆలోచించాను? నాన్న అడిగినప్పుడు సరే నాన్న మీ ఇష్టమని ఎందుకు అనలేకపోయాను? అక్క, నీకు రాజకీయాలు కొత్తేం కాదు. ప్రజాసేవ ఎలా చేయాలో నీకు నేర్పించాల్సిన అవసరం లేదు. నా చిన్నప్పటి నుంచి ఈ ఇంటిని నువ్వు నడిపించిన తీరులోనే నీ నాయకత్వం కనిపిస్తుంది. అదే మాదిరిగా ఈ నియోజకవర్గాన్ని కూడా నడిపిస్తావనే నమ్మకం నాకుందక్క. తప్పకుండా తమ్ముడు. ప్రజాసేవలో నీ అంత మంచి పేరు తెచ్చుకోకపోయినా నీ పేరుని మాత్రం చెడగొట్టను తమ్ముడు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై! కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై! ఆ, తమ్ముడు, ఇంట్లో కాబట్టి నీ వెనక నేనే ఉండి నడిపించాను. నాకు ఈ రాజకీయాలవి తెలియదు కాబట్టి నా వెనక నువ్వే ఉండి నన్ను నడిపించాలి. తప్పకుండా అక్క. సార్, మీ అక్క తమ్ముళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. ఇక మేము బయలుదేరుతాం సార్. ఇక మేము బయలుదేరుతాం. మంచిదండి. వస్తాం సీఎం. ఉంటాం సార్. మంచిదండి. తమ్ముడు, మన మందారాన్ని మన ఇంటి మహాలక్ష్మని ఊరికే అనలేదు. చూసావా, ఇలా అడుగు పెట్టగానే అలా నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసేసింది. సరే అక్క, రేపు వెళ్ళి నామినేషన్ వేద్దు గాని. అలాగే తమ్ముడు, రేపటి కోసం ఏర్పాట్లు చేసుకుంటాం. పదరా దీపక్. చంద్ర, అన్నయ్య, నేను పార్టీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను.
నువ్వు అక్క నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. కాబోయే ఎమ్మెల్యే విజయాంబికకి, కాబోయే ఎమ్మెల్యే విజయాంబికకి. సూపర్ మమ్మీ. మమ్మీ, ఎమ్మెల్యే విజయాంబిక అంటుంటే ఏం ఫీల్ ఉంది మమ్మీ? నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది దీపక్. రాజకీయంగా నేను ఎదగాలి అని ఆశపడ్డాను, కుదరలేదు. తర్వాత నువ్వు రాజకీయాల్లో ఎదగాలని కలలుగన్నాను, అది కుదరలేదు. ఇప్పుడు మనం ఏమీ అడగకుండానే అదృష్టం మన తలుపు తట్టింది. ఎలాగైనా ఈ ఎలక్షన్లో గెలవాలి దీపక్. మమ్మీ, నువ్వు గెలుస్తావు. ఇది ది గ్రేట్ సూర్యప్రతాప్ గారి కంచుకోట. ఇక్కడ మావయ్య ఎంత చెప్తే అంత. అసలు నీ మీద పోటీ చేసే వాళ్ళు ఉండరు మమ్మీ. పార్టీ కార్యకర్తలే చెప్పారు కదత్తయ్య, మీ విజయం యునానిమస్ అని. నువ్వు ఎమ్మెల్యే అవ్వగానే రాజుగారిని ఏదో ఒకటి చేయాలి మమ్మీ. ఆ రాజుగాడిని మాత్రమే కాదు దీపక్, రూపని కూడా ఏదో ఒకటి చేస్తాను. కానీ మనం గెలిస్తేనే ఏదైనా చేయగలం. దీపక్, మీ మావయ్య మీద కోపంతో జీవన్ ఈ నియోజకవర్గంలో బలమైన వ్యక్తినే నించోబెడతాడు. ఇక్కడ నించుంది నేను అనే విషయాన్ని జీవన్తో చెప్పాలి. జీవన్ సాయం కూడా మనకు అవసరం. ఒకసారి ఫోన్ చెయ్యి. హలో, చెప్పు దీపక్. హలో జీవన్, ఒక్క నిమిషం ఎదుగు. మమ్మీ, ఎలా ఉన్నారు విజయాంబిక గారు? చాలా సంతోషంగా ఉన్నాను జీవన్. కానీ ఈ సంతోషం ఇలాగే ఉండాలి అంటే మాత్రం నీ సహాయం కావాలి. ఈసారి మీ పార్టీ నుండి ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ పోటీ చేయకూడదు. ఏంటి విజయాంబిక గారు, ఉన్నట్టుండి తమ్ముడి మీద అంత ప్రేమ వచ్చేసింది? అది తమ్ముడి మీద ప్రేమ కాదు జీవన్, ఎమ్మెల్యే సీటు మీద ప్రేమ. అందుకే ఇందాకే నా తమ్ముడు అనౌన్స్ చేశాడు, ఈసారి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. ఇందాకే నా తమ్ముడు నా పేరు ఖరారు చేశాడు. ఓ, కంగ్రాచులేషన్స్ విజయాంబిక గారు. ఇక్కడ నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే జీవన్. ఈ ఒక్క సాయం చేస్తే చాలు, 5 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. సూపర్ అండి, సూపర్ విజయాంబిక గారు. సాయం చేస్తాను విజయాంబిక గారు. మీ మీద పోటీగా క్యాండిడేట్ని నించోబెట్టను, కానీ మీరు గెలిచిన వెంటనే ఆ సూర్యప్రతాప్ని పడగొట్టాలి. జీవితంలో కోలుకోకుండా దెబ్బ కొట్టాలి. ఆ రాజు రూపల్ని లేపేయాలి. ఇవన్నీ చేస్తానంటే మీకు సాయం చేస్తాను. జీవన్, మనం మనుషులు వేరైనా మన ఆశయాలు మాత్రం సేమ్ ఉన్నాయి. నా తమ్ముణ్ణి పడగొట్టడం నీకే కాదు, మాకు ముఖ్యమే. ఎమ్మెల్యే అవ్వగానే నా మొదటి ఆశయం నా తమ్ముడికి చెక్ పెట్టడం. రాజు రూపలు మనల్ని ఎంత హింసించారో అంతకంటే ఎక్కువ హింసిస్తాను. మాకున్న అడ్డంకులన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తాను. అందులో మొదటివాడు నా తమ్ముడు, ఆ తర్వాత రాజు, ఆ రూపలు, ఆ తర్వాత విరూపాక్షి. ఇలా ఒక్కొక్కరిని అడ్డు తొలగిస్తూ పోవడమే. ఓకే విజయాంబిక గారు, మీరు గెలవడానికి ఏం చేయగలనో అదంతా నేను చేస్తాను. గెలిచిన తర్వాత మీరేం చేయాలో మీరు చేయండి. అలాగే
థ్యాంక్ యూ జీవన్. రేపు మేము నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత వీలు చూసుకుని మనం కలుద్దాం. ఓకే. రే దీపక్, ఇక మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మన నుండి వీళ్ళందరినీ ఎవ్వరూ కాపాడలేరు. మనం అనుకున్నవన్నీ జరిగితే మనం ఇండియా వదిలి వెళ్ళిపోనవసరం కూడా లేదు మమ్మీ. అవును దీపక్, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈ యావదాస్తికి నువ్వే వారసుడివవుతావు. ఛ, వీడియో తీసి నాన్నకు చూపిద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అత్తయ్య నిజ స్వరూపం తెలియక నాన్న పెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేసేశారు. ఈ ప్రమాదాన్ని మొదట్లోనే తప్పించాలి, లేదంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని వీళ్ళు నాశనం చేసేస్తారు. అమ్మాయి గారి నిర్ణయానికి పెద్దయ్య గారు విలువ ఇస్తారంటారు అమ్మగారు? ఎన్నికల ప్రస్తావన రాగానే ముందు రూప నిర్ణయమే అడిగాడు కదా రాజు. కాబట్టి రూప నిర్ణయానికి విలువిస్తాడనిపిస్తోంది. ఒకవేళ పెద్దయ్య గారు విజయాంబిక గారి విషయంలో ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటే ఎలా అమ్మగారు? ఆ విజయాంబికని నిలబెట్టాలని సూర్య నిర్ణయం తీసుకున్నాక విజయాంబిక మాత్రం గెలవకూడదు రాజు. ఏమైందమ్మా? నీ నిర్ణయం మీ నాన్నకి చెప్పావా? చెప్పానమ్మా, కానీ అప్పటికే నాన్న నిర్ణయం తీసేసుకున్నారు. అత్తయ్యని సపోర్ట్ చేస్తూ పార్టీ నాయకులకి మాటిచ్చేశారు. నువ్వు చెప్పినట్టే అత్తయ్య గెలిస్తే మనందరినీ దెబ్బ కొట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారమ్మా. అత్తయ్యని అంతగా నమ్మే నాన్నని కూడా అడ్డు తొలగించుకోవాలని మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మరి ఆ విషయం పెద్దయ్య గారికి ఎందుకు చెప్పలేదు అమ్మాయి గారు? ఇప్పుడు నాన్నకి మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు కదా రాజు. నమ్మకపోగా మనం కావాలని ఏదో ప్లాన్ చేసినట్టు మనల్నే అంటారు. అవును రాజు, ప్రస్తుతం సూర్య ఆ విజయాంబిక మాయలో ఉన్నాడు. ఆవిడ గారు ఏం చెప్తే అదే ఆయనకి వేదవాక్కు. అయితే ఇప్పుడు మనం ఏమీ చేయలేము అమ్మగారు. ఏదో ఒకటి చెయ్యాలి రాజు. ఒక పని చేయొచ్చు అమ్మగారు. ఏంటి రాజు అది? ఆ ఇంటి నుంచి విజయాంబిక గారు పోటీ చేస్తారు కాబట్టి మీరు పోటీ చేయడం కుదరదు, అంతే కదా అమ్మాయి గారు? అవును రాజు. వేరే ఎవరైనా విజయాంబిక గారి మీద పోటీ చేసి గెలిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అమ్మాయి గారు? ఉండదు రాజు. కానీ అక్కడ విజయాంబిక వెనుకున్నది సూర్యప్రతాప్ రాజు. విజయాంబికని చూసి కాకపోయినా సూర్యని చూసి ఓటేస్తారు. సూర్య గెలిపించుకుంటాడు. సూర్యకి ఎదురు నిలిచే ధైర్యం ఈ రాష్ట్రంలోనే ఎవరికీ ఉండదు రాజు. పెద్దయ్య గారికి ఎదురు నిలిచే ధైర్యం లేకపోయినా పెద్దయ్య గారిని కాపాడుకోవడానికి చేసే ధైర్యం ఉంటుంది కదా అమ్మగారు? సూర్యని కాపాడుకునే ధైర్యమా? అవునమ్మగారు. మన దేశంలో తన మాంగళ్యం జోలికొస్తే ఏ స్త్రీ అయినా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు రాజు. మరి ఆ విజయాంబిక గారు గెలిస్తే పెద్దయ్య గారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తే మీరు ఊరుకుంటారా అమ్మగారు? రాజు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును రాజు, నాకు అర్థం కావట్లేదు. పెద్దయ్య గారిని కాపాడుకోవాల్సిన అవసరం, కాపాడుకునే ధైర్యం మీకే ఉంది అమ్మగారు. కాబట్టి విజయాంబిక గారికి పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడండి అమ్మగారు.
అవునమ్మా, అత్తయ్య మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరగాలంటే నువ్వు పోటీగా నిలబడాలి. అమ్మా రూపా, ఈ రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయం మీ వల్ల కాకపోవచ్చు, కానీ రాజకీయం తెలియదని చెప్పకండి అమ్మగారు. రాజకీయం చేయడానికి మీరు రాజకీయాల్లోకి వెళ్ళకండి. రాజకీయాన్ని కాపాడడానికి రాజకీయాల్లోకి వెళ్ళండి. చెడుపైన మంచిని గెలిపించడానికి వెళ్ళండి. రాజు చెప్పింది రైట్ అమ్మా, నువ్వు ఈ పోటీలో నించోవాలి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదమ్మగారు.